is 99 News. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. दुश्मन को मुहा तोड़ा जवाब दिया जाएगा पीएम श्री नरेंद्र मोदी. జగన్ రెడ్డి పాలన ఎలా సాగిందో సాక్ష్యాధారాలు గణాంకాలు చూపించిన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పు ఇదే. दुश्मन को मुहा तोड़ा जवाब दिया जाएगा पीएम श्री नरेंद्र मोदी. लद्दाख की ये महान धरती कारगिल विजय के 25 वर्ष पूरे होने की साक्षी बन रही है. कारगिल विजय दिवस हमें बताता है कि राष्ट्र के लिए दिए गए बलिदान अमर होते हैं. दिन, महीने, वर्ष, सदियां गुजरते हैं. सर्दियां भी गुजरती हैं, मौसम भी बदलते हैं, लेकिन राष्ट्र की रक्षा के लिए अपनी जान की बाजी लगाने वालों के नाम अमिट रहते हैं. ये देश हमारी सेना के पराक्रमी महानायकों का सदा सर्वदा ऋणी है. ये देश उनके प्रति कृतज्ञ है. ఏపీ సీఎం చంద్రబాబు నేడు అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్వేతపత్రంలోని అంశాలను ఆయన సభకు వివరించారు. నాడు విభజన సమయంలో ఏపీకి పన్నుల రూపేణా అందిన ఆదాయం 46% అని వెల్లడించారు. అదే సమయంలో 58% జనాభా ఉంది. అక్కడి నుంచే సమస్యలు ప్రారంభమయ్యాయని, ఆస్తులు హైదరాబాద్ లో ఉండిపోయాయని వివరించారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని అంశాలు ఇప్పటికీ పరిష్కారం చేసుకోలేకపోయామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక పట్టణ ప్రాంతాలు తక్కువగా ఉండటం వల్ల ఆదాయం తక్కువ. సేవల రంగం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది. సేవల రంగం తెలంగాణకు వెళితే ఏపీకి వ్యవసాయం వచ్చింది. ఏ ప్రభుత్వానికైనా వ్యవసాయ రంగంలో ఆదాయం తక్కువగా ఉంటుంది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తలసరి ఆదాయం 95,000గా ఉంది. ఇక విభజన తర్వాత ఏపీ తలసరి ఆదాయం 93,903. అదే సమయంలో తెలంగాణ తలసరి ఆదాయం 1,24,104 పెరిగింది. కాబట్టి నువ్వు తిరిగి పే చేయలేవనే అనుమానం వస్తే వడ్డీ పెంచుకుంటా పోతారు. అదే ఇక్కడ జరిగింది. ఓ దగ్గర 2%, 3%, 4% హై ఇంట్రెస్ట్ రేట్లు వచ్చాయి. ఆ విధంగా మనకు అప్పులు కట్టడం, వడ్డీ కట్టడం చాలా సమస్యగా తయారవుతుంది. ఇంకొక పక్కన డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది, బాగా ఖర్చులు తగ్గాయి. దీనివల్ల ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ పెట్టలేకపోయారు, ఇన్వెస్ట్మెంట్లు పెట్టలేకపోయారు. దీంతో ఆదాయం తగ్గిపోయింది. మళ్ళా హైయర్ ట్యాక్సెస్కి వెళ్ళారు, మోర్ బారోయింగ్స్కి వెళ్ళారు. దానివల్ల మళ్ళా ఈ సైక్లింగ్గా పెరిగింది, కానీ క్రైసిస్ పెరిగింది, కానీ సమస్య పరిష్కారం కాలేదు. దీనివల్ల మళ్ళా ఫండ్స్ డైవర్ట్ చేశారు, ఆస్తులు తాకట్టు పెట్టారు. కడాన సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, మనం 30% పెడితే గవర్నమెంట్ 70% ఇస్తుంది. మనం 40% పెడితే వాళ్ళు 60% ఇస్తారు. మనం 40% ఇవ్వలేక, 30% ఇవ్వలేక, 10% ఇవ్వలేక వచ్చిన డబ్బులు డైవర్ట్ చేసి కడానా డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. అది ఒక హౌసింగ్ తీసుకోవచ్చు, ఒక ఎస్సీ కార్పొరేషన్ తీసుకోవచ్చు, ఏదైనా సరే అన్నిట్లో ఇదే జరిగే పరిస్థితికి వచ్చింది. అందుకే అక్కడ ఫిస్కల్ పారామీటర్స్ మీకు కొన్ని పెట్టారు, ఎకనామిక్ ఇండికేటర్స్. ఎలక్ట్రిసిటీ డ్యూటీ మనం ఉన్నప్పుడు 6 పైసలు వేసి, తెలుగుదేశం ఉన్నప్పుడు 6 పైసలు వేసింది, ఇప్పుడు రూపాయి చేశారు. ఆ రూపాయి కూడా ఆ రోజు 6 పైసలు ఎలక్ట్రిసిటీ బోర్డే తీసుకున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత రూపాయి ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి గవర్నమెంట్ లాగా వేసుకునే పరిస్థితికి వచ్చారు. దానివల్ల ఇంకా క్రైసిస్ పెరిగే పరిస్థితికి వచ్చింది. వాటర్ టారిఫ్ కేఎల్ ఆ రోజు 40 రూపాయలు ఉంటే ఈరోజు 120 రూపాయలు పెరిగింది. ఇంకో పక్క శాండ్ ఫ్రీ ఉంటే 475. ఆర్టీసీ బస్ రేట్లు 0.6 నుంచి 2.6 ఉంటే 0.8, 2.7.
ఫిస్కల్ డెఫిషిట్ 35,000 రూపాయలుంటే ఇప్పుడు 60,000 రూపాయలు, 60,000. అదే డెట్ టు జిఎస్టిపి రేషియో 44% ఉంటే 53%. ఇన్ఫ్లేషన్ 4.5 నుంచి 6.2. పర్ క్యాపిటా డెట్ 74,790 ఉంటే ఇప్పుడు 1,44,336. పర్ క్యాపిటా ఇన్కమ్ 13.2% ఉంటే 9.5% తగ్గిపోయింది. ఇండస్ట్రియల్ క్రెడిట్ గ్రోత్ 15.3% అప్పుడు గ్రో అయింటే ఇప్పుడు 6.8%. అంటే క్రెడిట్ తీసుకున్నవాడు కూడా లేరు, అప్పులు తీసుకొని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా ముందుకు రాని పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ 9% అప్పుడు గ్రో అయితే ఇప్పుడు 2% గ్రోత్కి వచ్చేసింది. కరెంటు వాడకం కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. యూనిట్ స్టార్టెడ్ ప్రొడక్షన్ 285 వస్తే ఇప్పుడు 80 వచ్చాయి. ఆరో సిఏజిఆర్లో జిఎస్టిపి థర్డ్ ఫాస్టెస్ట్ స్టేట్ ఇది మన ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు 6కు పడ్డాం. ఈ స్లిప్ అనేది ఇంకా ఎక్కువగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ నేడు తాడేపల్లిలో ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు అంటేనే వంచన, తప్పుడు ప్రచారమని అభివర్ణించారు. అందుకే ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటున్నారని ధ్వజమెత్తారు. సాధారణ బడ్జెట్ అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన మోసపూరిత హామీలన్నింటినీ చూపించాల్సి వస్తుందని, అందుకే 7 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు గోబెల్స్ సిద్ధాంతాన్నే నమ్ముకున్నారని, ఇక చంద్రబాబు చెప్పిందే ఎల్లో మీడియాకు వేదమని, చంద్రబాబు ఏం చెబితే అదే ఎల్లో మీడియా రాస్తుందని విమర్శించారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని నమ్మిస్తారని, ఆ తర్వాత తమ అజెండా అమలు చేస్తారని వ్యాఖ్యానించారు. ఇటీవలే మనందరికీ మొదటి స్టోరీ పరిచయం చేశారు. అదేంటంటే రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయిన పరిస్థితిలో ఉంది అనేదే ఆ స్టోరీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనందువల్లే తాను రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నాడట. రాష్ట్రం నిజంగానే ఆర్థికంగా ధ్వంసం అయిపోయిందా అనే వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మీడియా కూడా బాధ్యతగా వ్యవహరించి వాస్తవాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి. రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయిందనే వాదనను చంద్రబాబు మీడియా సమావేశాలను గవర్నర్ ప్రసంగంలోని తీసుకొచ్చాడు. ఎన్నికల దగ్గర నుంచి చంద్రబాబు ఆయన మీడియా ఊదరగొడుతుంది ఏంటంటే రాష్ట్రం 14 లక్షల కోట్ల అప్పుల్లో ఉందట. అవుతేనే నీకు అటువైపున నువ్వు డ్యామ్ కడితే ఆ డ్యామ్ నువ్వు కట్టినప్పుడు నీళ్లు నిలుస్తాయి. ఆ నీళ్లు డైవర్ట్ అయ్యి ఈ స్పిల్వే గేట్ల ద్వారా నీళ్లు బయటికి రావాలి. అలా రాకపోతే ఆ నీళ్లు ఎక్కడికి పోతాయి? చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? ఈ స్పిల్వే పనులు పూర్తి చేయలే. ఫౌండేషన్ లెవెల్లోనే ఆ స్పిల్వే పనులు ఆపేసినాడు. ఎందుకు స్పిల్వే ఫోటో చూపించిన ఒకసారి. ఫౌండేషన్ లెవెల్లోనే ఆపేసినాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఫోటో. అది ఒక వైపున ఆపేసి రెండో వైపున కాఫర్ డ్యామ్ కట్టడం మొదలుపెట్టాడు. కాఫర్ డ్యామ్ అంటే ఏంది? వాటర్ ఫ్లోను ఆపి నువ్వు మెయిన్ డ్యామ్ పనులు చేసుకునే స్ట్రక్చర్ను కాఫర్ డ్యామ్ అంటారు. సో కాఫర్ డ్యామ్ అనేది ఫస్ట్ కాఫర్ డ్యామ్ కడుతున్నావు, తర్వాత గ్యాప్ ఇచ్చి ఇంకొక కాఫర్ డ్యామ్ ఇటువైపున కడుతున్నావు. ఎందుకంటే నీళ్ళు అటువైపు నుంచి రాకూడదు కాబట్టి. మధ్యలో నువ్వు మెయిన్ డ్యామ్ కడతావు. ఈ 2 కాఫర్ డ్యామ్ స్ట్రక్చర్స్ మధ్యలో నువ్వు మెయిన్ డ్యామ్ కడతావు. దట్ ఈస్ రాక్ ఫిల్డ్ మెయిన్ డ్యామ్ కడతావు. అది డిజైన్. ఈ కాఫర్ డ్యాములు అనేది ఎందుకు కడతావు? ఆ మెయిన్ డ్యామ్ పనులకు నీకు అబ్స్ట్రక్షన్ లేకోకుండా, నీళ్లు రాకుండా పని ఫెసిలిటేట్ చేయడం కోసం నువ్వు కడతావు. ఈ 2 మెయిన్ కాఫర్ డ్యాములు అనేది నువ్వు ఎప్పుడు కట్టాలి? స్పిల్వే పనులు పూర్తి చేసిన తర్వాత కట్టాలి. నువ్వేం చేసినావు? ప్రీవియస్ స్లైడ్కి పోమ్మ. స్పిల్వే పనులు పూర్తి కాకుండా ఫస్ట్ ఫోటోకి పోమ్మ. స్పిల్వే పనులు పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ కట్టడం మొదలుపెట్టాం. ఒకవేళ ఆ కాఫర్ డ్యామ్ నువ్వు పూర్తిగా కట్టేసి ఉంటే నీళ్ళు ఎక్కడికి పోతాయి? నీళ్ళు ఎలా పోతాయి బయటికి? స్పిల్వే పనులు పూర్తి కాలా, నీళ్లు డైవర్ట్ చేయలేవు నువ్వు. ఎందుకంటే స్పిల్వే పనులు పూర్తి కాలేదు. నువ్వు కాఫర్ డ్యామ్ పూర్తి చేసేసిందంటే నీళ్ళు ఎక్కడికి పోతాయి?
ఎలా పోతాయి? సో నీళ్లు ఎక్కడికి పోతాయి, ఎలా పోతాయి అనే దానికి సమాధానం లేదు. కాబట్టి ఏం చేసావు? కాఫర్ డ్యాంలో గ్యాప్లు ఇడిచిపెట్టేసినావు. అదిగో గ్యాప్లు కనిపిస్తా ఉన్నాయి చూడు. ఆ కాఫర్ డ్యామ్స్లో 2 కాఫర్ డ్యామ్స్లో మా మాదిరి గ్యాప్లు ఇడిచిపెట్టేసినాం నీళ్లు పోవడానికి. మరి నీళ్లు ఎలా పోతాయి? ఆ గ్యాప్లో నుంచి పోవాలి కదా. సో 2400 మీటర్ల విస్తీర్ణం ఉన్న గోదావరి నది, 2400 మీటర్ల విస్తీర్ణం ఉన్న గోదావరి నది కేవలం ఈ చిన్న చిన్న గ్యాపుల నుంచి నీళ్లు ప్రవహించాల్సి వచ్చింది. ఎందుకంటే మిగతా చోట కాఫర్ డ్యామ్ అడ్డం ఉంది, స్పిల్వే పన్ను కాల, స్పిల్వే పైపు నుంచి నీళ్లు రావు. సో ఆ 2 గ్యాపుల నుంచి నది పోవాల్సి వచ్చింది. సో ఏమవుతుంది? 2000 నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం గౌడ్ సెంటర్ నందు కార్గిల్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ ప్రభాకర్ శెట్టి, వైస్ ప్రెసిడెంట్ సుబ్బయ్య, జనరల్ సెక్రటరీ ఎంటీ రఫీక్ మరియు మాజీ సైనికులు పాల్గొని కార్గిల్ అమరవీరులకు 2 నిమిషాలు మౌనం పాటించి జోహార్లు అర్పించారు. కార్గిల్ అమరవీరులకు జోహార్లు, జై భారత్, జై మాత, జై భారత్, జై జై భారత్ మాత అంటూ నినాదాలు చేస్తూ గౌడ్ సెంటర్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ శెట్టి, మల్లికార్జున సింగ్, ఎంటీ రఫీక్, సలీం బాషా, సత్యనారాయణ, శంకరయ్య, బ్రహ్మసింగ్ మొదలగు మాజీ సైనికులు అమరవీరులకు జోహార్లు తెలిపారు. తెలియజేయడం ఏమనగా, ఈరోజు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా 1999లో కార్గిల్ యుద్ధము జరిగిన విషయము అందరికీ తెలిసినదే. మొట్టమొదటిసారిగా ఈ రోజుకు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. తర్వాత ఆ యుద్ధంలో మరి దాదాపు 527 మంది మన భారత సైనికులు భారత యుద్ధంలో పాకిస్తాన్తో పోరాడి విజయం సాధించి చనిపోయినారు. 1321 మంది గాయపడినారు. అదీనుగాక ఇందులో ముఖ్య భాగంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు చాలా పరిష్కారంలో నిలబడి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చాలా సహాయం చేసినారు. అందులో బాంబు ఫైరింగ్లు చేసి పాకిస్తాన్ను మన దేశం నుంచి తరలికొట్టినారు. దాదాపు 21 స్థానములు మనం ఆక్రమించినవి, అవి 21 స్థానములు మనము సంపాదించుకున్నాము. తర్వాత వచ్చేసి ఇందుకు కారణముగా మనము ఆలోచించవలసి ఏమనగా, మన భారతీయులే 2 మనుషులు, ఒక లేస్నాగ్ దుర్గా సింగ్, సుబేదార్ ఫతే బహదూర్, మన భారతీయులనే కాల్చుకున్నారు. అది ఒక పెద్ద బాధాకరమైన విషయము. కానీ మనము చింతించాల్సిన పని లేదు. ఇందుకు గాను మనం ఈరోజు ఆత్మకూరు గౌడ్ సెంటర్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ చేయదలుచుకున్నాము. ఇక కొద్దిసేపులో ర్యాలీ స్టార్ట్ చేస్తాము. అందుకు ప్రతి ఒక్కరూ 5 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. मैं कारगिल, मेरा नाम आर मल्लिकार्जुन सिंह है। मैं कारगिल युद्ध में था। उसमें भयंकर हमारे 500 जवान मर जाने के बाद हम
हमारे को प्रधानमंत्री से आदेश मिला, जब तक का किसी का हाथ पड़ गया किसी का कर गया, अगर वो सीन आप देखेंगे तो आपको पूरा खून बहल जाएगा, वो देख नहीं सकते। उसके मेरे साथ बहुत आदमी शहीद हो गया, वो याद करने से मेरे को नींद भी नहीं आता है आजकल। उनके याददाश्त में हमारे 500 लोग जवान शहीद हुए, उनके याददाश्त में देश के लिए कुर्बान हुए, उनके याददाश्त में हमारे भाई सब मिलके आज यहाँ रैली कर रहे हैं। इस उनका आत्मा को पूरा शांत देने के लिए हमें प्रार्थना करें। आप लोग भी సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్న షిరిడి సాయినగర్ కాకినాడ పోర్ట్ ట్రైన్ సుమారు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో దోపిడీకి గురైనట్లుగా చెప్తున్నారు బాధితులు. ఇక 30 మందికి పైగా బాధితుల లగేజ్ బ్యాగులు, మనీ పర్సులు, మొబైల్ ఫోన్లు ఎత్తుకెళ్లినట్లుగా చెప్తున్నారు. సుమారు 30 లక్షల విలువ చోరీ అయినట్లుగా సమాచారం. B3, B4, B5 AC కోచ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు నిద్రలో ఉండగా దోపిడీ జరిగినట్లుగా తెలుపుతున్నారు బాధితులు. ఇక పర్భని దగ్గర జరిగినట్లుగా అనుమానిస్తున్నారు ప్రయాణికులు. అండి 2-2:30 ప్రాంతంలో దొంగలు పడ్డారు. ఆడవాళ్ళు ఏం చేశారంటే గొలుసులు, గాజులు, ఫోన్లు అన్నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తలకింద పెట్టుకుని పడుకున్నాక 2:30 ప్రాంతంలో తలకిడ కింద కూడా తీసేశారండి. తలగడ కింద తీసేశారు. మొత్తం అన్నీ మా B4లో అటువైపు ఇటువైపు 3 బోగీల్లో దొంగతనం జరిగింది. సుమారు 20 నుంచి 25 లక్షల వరకు పోయాయి. అందరూ ఏడుతున్నారు, కంప్లైంట్ ఇచ్చారు. మరి వాళ్ళందరికీ దొరికి వాళ్ళందరికీ మంచి జరగాలని మీ మీడియా ద్వారా తెలియచేయండి అందరికీ. మా పక్కన అమ్మది వాళ్ళ చెల్లిది పోయినాయండి. చాలా బాధపడుతున్నారు. డైమండ్ రింగ్స్, గాజులు, ఐఫోను అన్నీ పోయాయండి. థ్యాంక్ యూ. ఒంటి గంట కూడా నేను లేచానండి. లేచి నేను వెళ్ళేటప్పుడు ఇక్కడ మన బ్లాంకెట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళను ఇంకా 2 ఎవరో నుంచుని ఉన్నారండి అక్కడ. నేను బాత్రూమ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 2 గంటల టైంలో తీసేశారండి బ్యాగ్, ఫోను, 10,000 క్యాష్ మాయి. బండి ఆగలేదండి, బండి వెళ్తానే తర్వాత ఆగిందండి. బండి పోయిన తర్వాత ఆగింది. మేము తర్వాత ఈ ట్రైన్లో వీళ్ళ రైల్వే పోలీసుల కోసం ఎక్కడ తిరిగినా కానీ వాళ్ళు మా రెస్పాన్స్ లేదండి. మేము వెళ్తే టీసీ లేదు, రైల్వే పోలీసు లేదు, ఎవరో రెస్పాన్స్ లేదు. మేము అన్నిసార్లు తిరిగినా బీదర్లో ఆపేసామండి. రైల్వే ఆపేసాం, బండి వెళ్ళనివని ఆపేసాం. అప్పుడు వచ్చారండి. ఆపేసిన తర్వాత అందరూ పడుకున్నారండి. 15-20 మినిట్స్లో జరిగిందండి ఇది. ఒక సెక్యూరిటీ లేరు, ఒక రైల్వే సిబ్బంది లేరు, కనీసం టీసీ లేరండి. టీసీని జరిగాక మేము చూసుకుని అడిగితే క్యాజువల్గా ఎప్పుడు జరిగేది కానీ సమాధానం చెప్పారండి. పల్లీలో ఆగామండి. పల్లీలో కంప్లైంట్ ఇస్తే బీదర్లో ఆగమన్నారండి. బీదర్లో కంప్లైంట్ ఇస్తే సికింద్రాబాద్కి వెళ్ళమన్నారండి. ఎవ్వరు కూడా రెస్పాన్సిబిలిటీ లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. మేము బీదర్లో బండి ఆపేసామండి, జైలు లాగేసి. నియర్ పర్లీలో అటు కానీ ఇటు కానీ నియర్ పర్లీ. అందులో సార్ మేము జనరల్ బోగీలు కానీ పర్లీలో చెప్పామండి. పర్లీలో చెప్తే బీదర్లో చెప్పమన్నారండి. బీదర్లో మొత్తం ట్రైన్ ఆఫ్ చేసేసామండి, చైన్స్ లాగేసామండి. మేము ఆన్లైన్లో ఇచ్చాము. ఆన్లైన్లో కంప్లీట్ ఆల్రెడీ వెళ్తుంది. మేము చెప్తాము మీకు జరుగుద్ది, నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళండి అన్నారండి. మళ్ళీ అన్నారు మీరు ఎక్కడ దిగితే, ఇప్పుడు ఏలూరు అయితే ఏలూరు, ఖమ్మం అయితే ఖమ్మం, మీరు ఎక్కడ దిగితే అక్కడ లోకల్లో ఏమన్నారండి. అంతకుముందు ఏం చెప్పారు, ఇది కర్ణాటక కదా, ఈ రాష్ట్రం వేరే చెప్తున్నారండి, మధ్యప్రదేశ్ వేరే ఏం చెప్పారంటే బీదర్లో లేపాటికి మీకు రెస్పాన్స్ చెప్తా ఉన్నారు. మాకు సికింద్రాబాద్ ఇప్పుడు ఒక 30 లక్షలు జరిగింది. 30 లక్షలు జరిగింది. 30 లక్షల జరిగింది. మేము షిరిడి నుంచి విశాఖపట్నంకి జర్నీ చేస్తున్నాం. సో ఈ ట్రైన్లో షిరిడి నుంచి విజయవాడకి జర్నీ చేస్తున్నాం. అరౌండ్ ఆల్మోస్ట్ 12:30 ఆ టైంలో అందరు నిద్రపోయాం. ఆల్మోస్ట్ ట్రైన్ ఏంటంటే పెర్లి అనే స్టేషన్లోని ఆగింది.
సో ఆల్మోస్ట్ 1:30 ఆ టైంలో మమ్మీ వాష్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడు బ్యాగ్ అక్కడే ఉంది, బ్యాగ్ కానీ మొబైల్ అక్కడే ఉన్నాయి. ఆవిడ పడుకున్న తర్వాత అరౌండ్ 2 o'clockకి ఆ మధ్యలో జరిగిందని చెప్పారు. మమ్మీ మళ్ళీ గొడవ అవుతుంది ఏంటి, లేచి 3 o'clock లేచారు, చూస్తే మా హ్యాండ్ బ్యాగ్ లేదు. తర్వాత మా ఆపోజిట్ వాళ్ళది లేదు, వెనకాల వాళ్ళది లేదనమాట. అందరూ మిస్ అయ్యాయి కంప్లీట్గా. సో ఆల్మోస్ట్ 2 తర్వాత మేము తెలిసి తీసుకుంది ఏంటంటే 2 నుంచి 2:15 మధ్యలో మిస్ అయిందని చెప్పి మేము వెంటనే కంప్లైంట్ చేసాము. అక్కడ 1-3 అలా కంప్లైంట్ చేసాం, ఫోన్లు వచ్చాయి. కానీ బీదర్లోనే అట్లీస్ట్ అలర్ట్ చేయకుండానా అందరూ రిలాక్స్గా ఉన్నారు. మీ బీదర్లో ట్రైన్ దిగి సిఆర్పిఎఫ్ మారేసరికి ట్రైన్ కదిలిపోతుంది. సో మళ్ళీ ప్యాసింజర్స్ ఏం చేశారంటే ట్రైన్ చైన్ లాగి ట్రైన్ ఆపడం జరిగింది. అటు 2 times చేశారు అలాగా. అంతే తప్ప వాళ్ళు వచ్చి అలర్ట్ అయ్యి ముందుగా మన అడగడం చేయలేదు. మేము ఆ గొడవ చేసిన తర్వాత అలర్ట్ అయ్యి ట్రైన్లో వచ్చి మా దగ్గర డీటెయిల్స్ తీసుకుని అవన్నీ చేశారు తప్ప వాళ్ళంతా వాళ్ళైతే అలర్ట్ అవ్వలేదు. మేము గొడవ చేస్తుందని చెప్పి మొత్తం 13 members. ఇది కూడా లిస్ట్ 13 members లిస్ట్ కూడా ఇక్కడ ఉంది. 13 members కాంటాక్ట్ నెంబర్స్, పిఆర్ఆర్ నెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మొత్తం అన్న. అంటే ట్రైన్లోనే ఈ ఏసీ కోచ్ బాయ్స్ కానీ ఏసీ ఎవరూ లేరు సార్. అంటే ఒక దొంగ ఎక్కుతాడు, 4 బ్యాగులు తీసి కిందకి దిగిపోతున్నాడు. ఏసీ బాయ్స్ అక్కడ ఉంటే అలర్ట్గా, అసలు ఏసీ బాయ్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరూ లేరు. డోర్స్ ఏమో క్లోజ్లో లేవు, అన్లాక్లో ఉన్నాయి డోర్స్. కామన్గా స్టేషన్ అనగానే లాక్ స్టేషన్ దగ్గరికి వచ్చేటప్పుడు అన్లాక్ అవ్వాలి కదా డోర్స్ ఏసీవి. ఆ సిస్టమే లేదు, మరి ఏంటో తెలియదు ఎక్కడ తప్పు జరిగిందో. ఏసీ టెక్నీషియన్ కంపల్సరీ డోర్ దగ్గర ఉండాలి అటెండర్. అసలు వాళ్ళు లేరు, వాళ్ళు ఉంటే ఇంతవరకు రాదు కదా. జడ్చల నియోజకవర్గంలో 27,000 మంది ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఉచితంగా షూ కానుకగా అందిస్తున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నేడు హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు రవీందర్ గోవిందరాజు, మండల విద్యాశాఖ అధికారి మంచులాదేవి, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి బాలు యాదవ్ బైకాని పాల్గొన్నారు. అలాగే జడ్చల నియోజకవర్గంలోని ఎంపిక చేసిన కొంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత లక్ష్యాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు. వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, తద్వారే భావితరాలకు మంచి భవిష్యత్తు అందించగలమని జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాసరావు ఐపీఎస్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులతో కలిసి ఘనంగా వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి మొక్కలు నాటాలని, పచ్చటి మొక్కలు నాటడం అంటే భవిష్యత్తు తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వడమే అని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే బాధ్యతను స్వీకరించాలని, నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని అన్నారు. ఇక వన మహోత్సవం కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు ముందుండటం జరుగుతుందని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్దేశిత మొక్కలు నాటడం జరుగుతుందని అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయాల ఆవరణలో ఈ రోజు మొత్తం 605 మొక్కలు నాటినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. दुश्मन को मुहा तोड़ा जवाब दिया जाएगा, पीएम श्री नरेंद्र मोदी। జగన్ రెడ్డి పాలన ఎలా సాగిందో సాక్ష్యాధారాలు, గణాంకాలు చూపించిన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పు ఇదే. ఇవి బులెటిన్ అప్డేట్స్.